బీసీల అభివృద్ధి కట్టుబడి ఉన్నామనే అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి సీట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ మేము 42% రిజర్వేషన్ 2 చట్టాలు తీసుకురావడం, బీజేపీ దీన్ని ఆపేయడం, దానివల్లనే ఇలా జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినాం. ప్రజలు స్పష్టంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట. బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకునే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లు వేసినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇది వారి విజయయాత్రలో ఇదొక మణిహారం. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది, ప్రతి కార్యకర్తది. జూబ్లీహిల్స్ ఎన్నిక కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అంకితం. వారి కృషి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ గెలుపు రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, కొద్ది రోజుల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి సంకేతం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినారు. అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ పౌరులు, జూబ్లీహిల్స్ ఓటర్సు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ప్రజా పాలనని కితాబిస్తూ అభినందిస్తూ ఈ తీర్పు ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ధన్యవాదములు. అక్కడ కొంత ఆశ ఉండింది, ప్రజలు ఆ రకంగా ఆదరించినారు. కానీ మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత వెనుకంజలో ఉన్నాం. ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేది స్పందిస్తాం. ఏ రకమైన అధికార ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓట్లు పడతాయా? జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు, కితాబిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజార్టీతో గెలిచినాం. ఇప్పటివరకు దాదాపు 23-24 వేలు వచ్చిందని అంటున్నారు. ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా విజయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు నచ్చింది, ప్రజలు మెచ్చింది. కాబట్టి ఈ విజయం. థ్యాంక్ యూ.